దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపి రూపం దాల్చి పావన వేదికిది, మనిషికి జీవము నొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. ఇది జీవం ఆకృతి దాల్చి శుభ సమయం, ఇది ప్రేమకు ఊపిరులుదే శుభ తరుణం. దేవుడు మనిషిని చేరే సంగమ సమయం, ఇహ పరమునకు నడుమన నిత్య నిబంధనం. రండి రండి దేవుని జనమా, అమరుని చింతకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు ప్రభు జన్మాష్టకములో 7వ రోజును, అదేవిధముగా 2020 సంవత్సరమునికి చివరి రోజును జరుపుకుంటూ ఉన్నాం. మరికొద్ది గడియల్లో ఈ సంవత్సరం ముగిసిపోయి ఒక నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఈ సమయంలో తల్లి తిరుసభ మనందరినీ కూడా గడచినటువంటి 2020 సంవత్సరం అనేక లక్షల మంది కుటుంబాలలో కన్నీటిని, నిరాశను, బాధను మిగిల్చినప్పటికీ కూడా రాబోయేటటువంటి నూతన సంవత్సరం వైపు ఒక ఆశతో చీకటిలో ఉన్నటువంటి బిడ్డలు క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా ఏ విధముగా వెలుగును చూశారో, అదే విధముగా మనము నిరాశ నిస్పృహులను, దుఃఖాన్ని, అంధకారాన్ని దాటి ఒక క్రొత్త ఆశతో నూతన సంవత్సరములో అడుగు పెట్టాలని తల్లి తిరుసభ మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. అందుకే మరికొద్ది గడియల్లో ఈ సంవత్సరం ముగిసిపోతూ ఉండగా ఒక్కసారి మనందరము కూడా గడచినటువంటి సంవత్సరం వైపు వెనుదిరిగి చూద్దాం. గడచినటువంటి సంవత్సరం మనందరికీ ఎన్ని బాధలను మిగిల్చినప్పటికీ కూడా మనం బహుశా నిరాశ నిస్పృహకు లోనై దేవుని మీద నమ్మకం కూడా సన్నడిల్లి మనం విశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. అందుకే ఉత్తేజముతో, రెట్టింపైనటువంటి ఉత్సాహముతో నూతన సంవత్సరములు అడుగుపెట్టే ముందు ఈ సంవత్సరపు ఈ కొద్ది నిమిషాలలో ఒక్కసారి మన గత జీవితం వైపు చూద్దాం. దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయిన క్షణాలను, దేవుని ప్రేమకు, సోదర ప్రేమకు విరుద్ధముగా మనము జీవించినటువంటి సందర్భాలను తలుచుకొని మన హృదయాన్ని శుద్ధి చేయమని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము. పరలోక రాజ నిన్ను స్తుతిస్తాము. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో. మహిమ ప్రదాత నీకే మహిమ. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో. మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. యేసుక్రీస్త పరిశుద్ధ ప్రభువా, దివ్య గొర్రె పిల్ల ఆరక్షణ నీవే. దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రదాత నీకే మహిమ. దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము. ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో. మహిమ ప్రదాత నీకే మహిమ. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో. మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని జననముతో రక్షణోద్యము ప్రారంభమైనది. దాని ద్వారా సర్వమత పరిపూర్ణతను సాధింప నీవు చిత్తగించితివి. సర్వ ప్రజలకు సంపూర్ణ రక్షణ ప్రదాత అయిన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 18 నుంచి 21 వరకు. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 18 నుంచి 21 వరకు. నా బిడ్డలారా, ఇది తుది గడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేవారు. వారు ఎవ్వరినూ నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. కనుక నేను మీకు వ్రాయున్నది సత్యమును మీకు ఎరుగరని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను కనుక సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియజేయుట చేతను నేను వ్రాయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఆకాశము ఆకాశము ఆనందించునుగాక, ఆనందించునుగాక. భూమి భూమి హర్షించునుగాక, హర్షించునుగాక. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆకాశము ఆనందించునుగాక. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక. భూమి భూమి హర్షించునుగాక, హర్షించునుగాక. ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చెయ్యునుగాక. అందరూ ఆకాశము ఆకాశము ఆనందించునుగాక, ఆనందించునుగాక. భూమి భూమి హర్షించునుగాక. హర్షించునుగాక. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ఆకాశము ఆకాశము ఆనందించునుగాక, ఆనందించునుగాక. భూమి భూమి హర్షించునుగాక. హర్షించునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను, ఆ వాక్కు మన మధ్య నివసించును, ఆ వాకే ఆదియు అంతమయ్యున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 1 వచనములు 1 నుండి 18 వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురునిచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన స్వంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన వచ్చినదే కాని రక్తము వలన కానీ, శరీరేచ్ఛ వలన కానీ, మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు, ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములను పరంపరగా పొందియున్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొన్ని గంటలలో, ఇంకొన్ని నిమిషాలలో 2020కి మనం వీడ్కోలు చెప్తూ ఉన్నాం. జనవరి అనేటటువంటి ఒక క్రొత్త సంవత్సరముతో మనం నూతనమైనటువంటి ఆశలతో నూతన సంవత్సరములో అడుగు పెట్టాలని అందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఈ 2020 సంవత్సరం లాంటిది మరొక సంవత్సరం మన జీవితములో రాకూడదు అని అనేక మంది కోరుకుంటున్నారు. ఎందుకనగా 2020 సంవత్సరం అనేక లక్షలాది మంది కళ్ళల్లో కన్నీటిని మిగిల్చింది. అనేక మంది కుటుంబాలలో తన సొంత కుటుంబీకులను 2000 సంవత్సరం కరోనా వైరస్ ద్వారా దూరం చేసింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది, వ్యాపారాలను మూసివేసింది, ఆర్థికముగా
మనుషులందరినీ కూడా కృంగదీసింది. అందుకే నూతన సంవత్సరం వైపు మనం రేపటి దినాన, ఈ అర్ధరాత్రి దినాన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే నిజానికి జనవరి నెలతో నూతన సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. అయితే జనవరి అనేటటువంటి పేరు ఈ నెలకు ఎలా వచ్చింది అనగా, గ్రీకు దేశములో ఉన్నటువంటి ఆ పురాణాలలో ఉన్నటువంటి దేవతలలో ఒక దేవత పేరు జానుస్. ఈ జానుస్ దేవత యొక్క ప్రత్యేకత ఏమనగా, మనందరికీ ఎన్ని ముఖాలుంటాయి? ఎన్ని ముఖాలుంటాయి? నాలుకలు ఎన్ని ఉంటాయి మనకు? ఇప్పుడు చెప్పండి, నాలుక ఒక్కటే ఉంటుందా? నాలుక ఒక్కటే ఉంటుందా? ఒకే నాలుక, కానీ ఇటు తిరగమంటే ఇటు తిరుగుతుంది, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతుంది. ఎందుకంటే ఎముకుందా దానికి? లేదు. అదే విధముగా మనిషిలో కూడా ముఖాలు చాలా ఉంటాయి. మాస్క్ అంటారు. మాస్క్ అంటే ఇప్పుడు మనకు తెలిసింది మూతి మాత్రమే మూసుకునే మాస్క్. కానీ నటించేటప్పుడు మాస్కులు ఉంటాయి. మనం ఎవరి మాస్క్ పెట్టుకుంటే మనం వాళ్ళలాగా ఉంటాం. మన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో IPL జరిగేటప్పుడు జనాలు మాస్కులు పెట్టుకొని వస్తారు. విరాట్ కోహ్లీ లాగా కావాలంటే కోహ్లీ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత వేరే వాళ్ళ మాస్క్ పెట్టుకోవచ్చు. అయితే మాస్కులు పెట్టుకోకుండానే మనలో చాలా ముఖాలు ఉంటాయి. ఒక ముఖం ఏం చెప్తూ ఉండి, ఫాదర్ గారండి మీరు ఎంత మంచివారండి, మీరు ప్రసంగం బాగా చెప్తారండి, రోజు మిమ్మల్ని చూస్తామండి అని చెప్పి వెనక్కి వెళ్ళంగానే ఇంకొక ముఖం మనలోకి వస్తుంది. ఆయన నాకెందుకు తెలియదు ఆయన సంగతి అని ఇంకొక ముఖాన్ని మనం పెట్టుకుంటాం. ఈ విధముగా మనుషులలో అనేక ముఖాలు ఉంటాయి. పరిస్థితిని బట్టి, సందర్భాలను బట్టి, వ్యక్తిని బట్టి అదే వ్యక్తిని మనం దేవుళ్ళని చేస్తాం, ఆ తర్వాత అదే వ్యక్తిలో మనం దెయ్యాన్ని చూస్తాం. అయితే ఈ జానుస్ అనేటటువంటి దేవతకు మాత్రం 2 ముఖాలే ఉంటాయి. మనలా కాదు, కోకొల్లలైన ముఖాలు కాదు, 2 ముఖాలు. ఒక ముఖం ముందు చూస్తూ ఉంది, ఒక ముఖం వెనక వైపు చూస్తూ ఉంది. అంటే దాని అర్థం ముందొక రకంగా వెనకొక రకంగా ఉండమని కాదు. కానీ ఈ దేవత యొక్క ప్రత్యేకత ఏమనగా, వెనక ముఖముతో గడచినటువంటి దానిని చూస్తుంది, ముందున్నటువంటి కళ్ళతో, ముందున్నటువంటి ముఖముతో రాబోయేటటువంటి దానిని చూస్తూ ఉంది ఈ జానుస్ అనేటటువంటి దేవత. అందుకే ఆ దేవత పేరు నుండి జనవరి మాసం అనే పేరు ఉద్భవించింది. అంటే జనవరి మాసం మొదటి రోజున, అంటే ఈ అర్ధరాత్రి మనము కూడా చేయవలసిందేమనగా, వెనక ఉన్నటువంటి ముఖముతో మన గడచినటువంటి 2020 సంవత్సరాన్ని చూడాలి. అదే విధముగా ముందున్నటువంటి ముఖముతో ఒక నూతనమైనటువంటి ఆశతో 2021వ సంవత్సరం వైపు మనము చూడాలి. విశ్వాసముతో, ధైర్యముతో, నూతనమైనటువంటి ఉత్తేజమైనటువంటి ఆశతో. మరి ఒక్కసారి గడచిన సంవత్సరాన్ని మనం చూసినట్లయితే, గడుస్తున్నటువంటి ఈ 2020వ సంవత్సరం అంతా కూడా అనేక మంది మనుషులు అంధకారములో జీవించారు. అనేక మంది మనుషులు ఒంటరితనముతో జీవించారు. తమ సొంత కుటుంబీకులని కోల్పోయినా కూడా కడసారి చూపు లేకుండా, చివరకు వారికి సరైనటువంటి భూస్థాపిత కార్యక్రమాలు లేకుండా ఉన్నా కూడా మనం వాటికి హాజరు కాకుండా ఎంతో గుండెను రాయిగా చేసుకొని దుఃఖముతో ఈ 2020 సంవత్సరాన్ని మనం గడిపాము. అయితే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు సువార్తలో చెప్తూ ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని అధిగమించలేదు. అనగా వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువు ఈ చీకటి కంటే శక్తి కలిగినటువంటి వాడు. ఆ వెలుగును ఈ చీకటి కప్పిపుచ్చలేదు. మనం చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా చీకటిమయం అయినా కూడా ఒక్క చిన్న క్రొవ్వొత్తి ఆ కొద్ది ప్రదేశములో ఆ చీకటిని పారద్రోలుతుంది. ఈ క్రొవ్వొత్తి చీకటంత పెద్దదిగా అవసరం లేదు.
అదేవిధంగా మనం ఒక గదిలో అంతా చీకటిగా ఉన్నప్పుడు ఒక్క బల్బు, చిన్న బల్బు ఆ గది మొత్తం వెలుతురిస్తుంది. చీకటి గది మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆ బల్బు గది అంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. అదే విధముగా మనలను కమ్మి ఉన్నటువంటి ఈ దుఃఖము, ఈ చీకటి, ఈ అంధకారము, ఈ నిరాశ నిస్పృహలు ఎంత పెద్దవిగా ఉన్నా కూడా మన మధ్య జన్మించినటువంటి క్రీస్తు అనేటటువంటి ఆ ఒక్క వెలుగు చాలు ఆ చీకటిని ఆయన పారద్రోలుతాడు. అందుకే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని అధిగమించలేదు. వెలుగైనటువంటి క్రీస్తును జయించేటటువంటి శక్తి, అధిగమించేటటువంటి శక్తి చీకటికి లేదు అని మనందరము కూడా విశ్వసించాలి ఈ సంవత్సరపు చివరి గడియలైనటువంటి ఈ రోజున. అయితే తల్లి తిరుసభ మనకిచ్చినటువంటి ఈ సువిశేషము అద్భుతమైనటువంటి సువిశేషము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనములు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు ఈ క్రిస్మస్ సమయములో 3 సార్లు తల్లి తిరుసభ మనకిస్తుంది పట్టణాలలో. ఎప్పుడు 3 సార్లు అనగా, క్రిస్మస్ రోజున జరిగేటటువంటి తెల్లారి పూజలో, మధ్యాహ్నం పూజలో మొదటిసారి ఇస్తూ ఉంది. ఆ తర్వాత క్రిస్మస్ తర్వాత వచ్చేటటువంటి 2వ ఆదివారం రోజున మళ్ళీ ఇదే సువిశేషం వస్తూ ఉంది. అదే విధముగా నూతన సంవత్సరం ప్రారంభించుకునే ముందు రోజు అనగా ఈరోజు ప్రభు యొక్క జన్మాష్టకములో 7వ రోజు ఇదే సువిశేషాన్ని తల్లి తిరుసభ ఈ విధముగా 3 సార్లు క్రిస్మస్ సమయంలో మనందరికీ కూడా అందిస్తూ ఉంది. అయితే ఏమని మొదలైంది సువార్త? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్కు ఉండెను. ఇది 1వ అధ్యాయం 1వ వచనం. ఇంకా వేరే చోట కూడా, బైబిల్లో వేరే గ్రంథములో కూడా ఆదియందు అని మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది? బైబిల్లో మొట్టమొదటి వచనం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి పదం ఏంటి? ఆదియందు. చూసారా? యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ వచనములో ఆదియందు అని మొదలైంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో కూడా ఆదియందు మొదలైంది. ఏంటి ఈ రెండిటికి తేడా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు అనగా దేని గురించి చెప్పబడుతుంది? సృష్టి యొక్క మూలము, సృష్టి ఎప్పుడు ఎలా మొదలైంది అని దానిని గురించి చెప్పబడుతూ ఉంది ఆదికాండములో. మరి యోహాను సువార్తలో వచ్చేసరికి సృష్టి గురించి చెప్తున్నామా ఇక్కడ? ఆదియందు వాక్కు ఉండెను అనగా క్రీస్తు ప్రభువు గురించి, దేవుని యొక్క ప్రారంభము గురించి. అనగా ఆ దేవునికి ప్రారంభమే లేదు, ఆయన ఆదిలోనే ఉన్నాడు. ఏదీ లేకముందే ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా సృష్టిలో ఏదీ చేయబడలేదు. ఈ రెండిటికి తేడా అది. ఆదికాండములో మానవ జాతి సృష్టి యొక్క ఆరంభము గురించి, అదే విధముగా యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనములో మనం వినేది దేవుని యొక్క మూలము. ఆయన అన్నిటికీ మూలము, అన్నిటికీ ఆరంభము, కానీ ఆయనకు ఆరంభము లేదు అని మనం వింటూ ఉన్నాం. అయితే ఈ వాక్కు నుంచి 2 విషయాలు బహుమతిగా మనుషులకు వచ్చాయి. ఆయన యందు జీవముండెను. మొట్టమొదటిగా ఆయన నుంచి వచ్చినదేమనగా జీవము. రెండవది, ఆ జీవము మానవులకు వెలుగాయను.
రెండవ బహుమతి ఏమనగా వెలుగు. వాక్కు అయినటువంటి క్రీస్తు ఈ లోకములో జన్మించి మనుషులకిచ్చినటువంటి 2 బహుమానాలు. మొట్టమొదటిది జీవము. అప్పటి వరకు మరణములో జీవిస్తున్నటువంటి ప్రజలు, మరణము మీద తమ యొక్క ఆధిపత్యాన్ని చూసి ఏమీ చేయలేక నిస్సహాయులుగా ఉన్నటువంటి ప్రజలు మరణాన్ని జయించి జీవం ఇచ్చేటటువంటి క్రీస్తును పొంది ఉన్నారు, ఆ వాక్కు. రెండవదిగా చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగును పొందుతున్నారు. అయితే ఆయన మన కోసం పుట్టి ఏం చెప్తూ ఉంది? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. తెలుగు భాషలో మన మధ్య నివసించెను అన్నటువంటి అర్థము మన తర్జుమాలో కరెక్ట్గా లేదు. అయితే అసలు మూలముగా బైబిల్ రాసినటువంటి దానిలో ఏమని చెప్తూ ఉందంటే, ఇంగ్లీష్లో హీ పిచ్డ్ హిస్ టెంట్ అమాంగ్ అస్, అంటే ఆయన తన నివాసమును తన గుడారమును మన మధ్యలో ఏర్పరచుకున్నాడు. అంటే ఆయన నివాసము ఇది కాదు, ఆయన గుడారము ఇది కాదు, కానీ మన కోసం ఆయన మనవలే మారాడు. కానీ ఏమైంది? మన కోసం జీవాన్నివ్వాలని, మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి వెలుగునివ్వాలని ఆయన మన కోసం వచ్చాడు. కానీ ఏమైంది? అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఏ లోకమునైతే కలుగునుగాక అని ఒక్క మాటతో ఆయన సృజించాడో ఆ లోకము ఈయనను చూసి నిరాకరించింది. ఏ లోకాన్నైతే ఆయన ప్రేమించి తన స్థితిని వదిలిపెట్టి లోక రక్షణ కోసం మనలో ఒకనిగా మారాడో ఆ లోకమే ఆయనను గుర్తించలేదు, గుర్తించి కూడా తిరస్కరించింది. అయితే ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏమనగా, ఆయన తన వారి వద్దకు వచ్చెను, తన సొంత ప్రజలలో ఒకనిగా వచ్చాడు ఆయన. కానీ ఆ స్వంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఒక్క మాటతో, ఒక్క వాక్కుతో సృష్టిని చేశాడు. కానీ ఆ సృష్టి వాక్కు అయినటువంటి దేవుణ్ణి అంగీకరింపలేదు. అయితే కొద్దిమంది మాత్రం అంగీకరించారు. కొద్దిమంది మాత్రం ఆయనిచ్చేటటువంటి వెలుగులో, ఆయనిచ్చేటటువంటి జీవములో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ విధముగా నిర్ణయించుకున్న వారలను దేవుడు వదిలిపెట్టలేదు. ఏం చేశాడో తెలుసా? ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఇక ఈ భాగ్యము కంటే మించినటువంటి భాగ్యము రెండోది లేదు. ఏమిటి ఆ భాగ్యం అనగా, దేవుని బిడ్డలుగా అయ్యేటటువంటి భాగ్యము. ఎట్లా పొందుతాం ఈ భాగ్యాన్ని? ఈ భాగ్యమును డబ్బిచ్చి కొనలేము. ఈ భాగ్యము మనుషులు ఊహించినంత మాత్రమున, ఆశించినంత మాత్రమున ఈ భాగ్యము మనుషులకు రాదు. శరీరేచ్ఛ వలన కానీ, రక్తము వలన కానీ, మానవ సంకల్పము వలన కానీ ఈ భాగ్యము మనుషులు పొందలేరు. కానీ ఎట్లా పొందుతాం ఈ భాగ్యం? ఆయనను అంగీకరించాలి, ఆయనను విశ్వసించాలి. అటువంటి వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడు అనగా, అనుగ్రహములను పరంపరగా పొందుతున్నాడు. మనం ఆయనను అంగీకరించి విశ్వసించిన వారిపై అనుగ్రహములను పరంపర అంటే ఏంటో తెలుసా అర్థం? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఒకదాని తర్వాత ఒకటి అనుగ్రహములను ఆయన పరంపరగా మానవ జాతి మీద కురిపిస్తాడు. మరి ఈ రోజున నీవు నిర్ణయం చేయాలి. ఈ అనుగ్రహాలు మనం అనుకున్నంత మాత్రమున రావు. దేవుని యందు, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం వలన, ఆయనను అంగీకరించటం వలన మనకు వస్తాయి. మరి ఈ సంవత్సరపు చివరి రోజున మనందరం కూడా చాలామంది నూతన నిర్ణయాలు తీసుకుంటాం. ఒక ఆయన అడిగాడట, ఏంటి నూతన సంవత్సర నిర్ణయం అనగా, నేను సిగరెట్ మానేయాలనుకున్నాను అని చెప్పాడట. జనవరి 1న అయిపోయింది, ఆ రోజున్నాడు. మళ్ళీ 2వ రోజు యథావిధిగా సిగరెట్ తాగటం మొదలుపెట్టాడు. అయితే అది తెలిసిన ఆయన
మరి నిన్నే కదరా మొదలైంది నూతన సంవత్సరం, సిగరెట్ తాగను అని నిన్నే కదా నీ వాగ్దానం చేసింది, మళ్ళీ ఎందుకు రెండవ రోజే నీవు మళ్ళీ మొదలుపెట్టావు? వాగ్దానం అంత కష్టంగా ఉందా అంటే ఈ సిగరెట్టుకి బానిసైన వాడు అన్నాడు, వాగ్దానం అంత కష్టమేం కాదు, ఆ వాగ్దానం నాకు చాలా తేలిక, అందుకే నేను రోజు వాగ్దానం చేస్తా. వాగ్దానం నాకు చాలా ఈజీ, అందుకే నేను ప్రతిరోజు వాగ్దానం చేస్తా. ఏమని? సిగరెట్టు తాగను అని. ఎందుకంటే వాగ్దానం అనేది చాలా తేలిక. ఇంకొక ఆయన అన్నాడట, నేను సిగరెట్టు మానేస్తాను, ఎప్పుడు దాకా? మళ్ళీ తాగిందాకా. అటువంటివి మన వాగ్దానాలు ఉండకూడదు. అయితే ఈ సంవత్సరం చివరి రోజున మనందరము కూడా 2020 మానవ జాతిని ఐక్యం చేసింది. ఎందుకంటే మొదట్లో చైనాలో వచ్చినప్పుడు అనుకున్నాం, నా దేశానికి రాలేదు, నేను బాగున్నాను, చైనా వాడు పోతే పోనీలే అనుకున్నాం. భారతదేశంకి వచ్చింది, ఎక్కడో ఢిల్లీలో వచ్చిందిలే, తెలంగాణలో ఆంధ్రాలో రాలేదు, నాకేంటి, నేను బాగానే ఉన్నాను అనుకున్నాం. హైదరాబాద్కు వచ్చింది, ఆంధ్రాలో అనుకున్నారు, అమ్మో 2 స్టేట్లు డివైడ్ అయ్యి మంచి పని చేశారు, బోర్డర్ దగ్గర తెలంగాణ వాళ్ళని రానిట్లేదు, ఆంధ్రాకి రాలేదుగా అనుకున్నాం. ఆ తర్వాత నా జిల్లాకి రాలేదు కదా, ఎక్కడో పక్కన జిల్లాలో వచ్చింది అనుకున్నాం. ఆ తర్వాత నా ఊరికి రాలేదు కదా, నేను హ్యాపీ అని ఊరికి రాకుండా ముళ్ళ కంపలేసుకున్నాం, పక్కన వాళ్ళని రానికుండా. ఆగిందా అది? ఆగల. నా ఇంటి పక్కన వాడికి వచ్చింది కదా, అమ్మయ్య నాకు రాలేదు కదా, నా ఇంట్లో వాళ్ళకు రాలేదు కదా అనుకున్నాం. చివరికి ఎట్ట తయారాయమంటే, నా ఇంట్లో నా అన్నకి తమ్ముడికి మా నాన్నకి మా అమ్మకి వచ్చింది, మా పిల్లలకు వచ్చింది, నాకు రాలేదు కదా, నేను సేఫ్ అన్నటువంటి స్వార్థానికి మనం మిగిలిపోయాం. ప్రేమకు వ్యతిరేకం ద్వేషం కాదు, స్వార్థం. ఆ స్వార్థాన్ని మనం విడనాడటానికి నిస్వార్థుడు నిరాకారుడు మన కోసం రూపం దాల్చిన విధముగా ఆయనలో నిస్వార్థత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజున మీ అందరికీ దివ్యవాణి టీవీ ద్వారా ఒక పదాన్ని, ఆఫ్రికా పదాన్ని మీకు నేర్పాలనుకుంటున్నాను. ఆఫ్రికా దేశమునకు అభివృద్ధి చెందిన దేశం నుండి ఒక వ్యక్తి మనిషి యొక్క సైకాలజీ, మనిషి యొక్క ఆలోచనలు చదవటానికి వెళ్ళాడు. చాలా రోజులు ఒక గ్రామంలో ఉన్నాడు, ఆ పిల్లలతో ఆడుకున్నాడు. ఆ గ్రామాన్ని వదిలి ఇక వెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న ఆఫ్రికా పిల్లలందరినీ కూడా దగ్గరకు పిలిచి వెళ్ళే రోజు ఆయన వాళ్ళందరికీ ఒక పోటీ పెట్టాడు. ఆ పోటీ ఏమనగా, అక్కడ ఉన్నటువంటి 100 మంది పిల్లల్లో ఎవరైతే ఆ దూరములో ఉన్నటువంటి చెట్టు దగ్గరకు వెళతారో, రన్నింగ్ ఫస్ట్ వెళతారో, అక్కడ ఒక మామిడికాయల బుట్ట గంప ఉంది. గెలిచినటువంటి ఆ బాలుడు కానీ బాలిక కానీ ఆ మామిడికాయలు మొత్తం తినవచ్చు అని వెళ్ళే ముందు పందెం పెట్టాడు. వీళ్ళకి పందెం పెట్టి అందరినీ కూడా లైన్ గీసి లైన్ మీద నిలబెట్టి, నేను 1, 2, 3 అని చెప్పగానే ఎవరైతే ముందు వెళ్ళి ఆ చెట్టును తాకుతారో ఆ మామిడికాయలు మొత్తం తినొచ్చు అని చెప్పగా అందరు కూడా లైన్లో నిలబడ్డారు. 1, 2, 3 అని చెప్పాడు. ఈ చిన్న పిల్లలు ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని అందరూ కలిసి ఒకేసారి చెట్టుని తాకి అందరూ కలిసి మామిడికాయలను తిన్నారు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఆ పిల్లలను అడిగాడు, మీలో ఒక్కరు ముందు పరుగెత్తి ఆ చెట్టును ముట్టుకున్నట్లయితే ఈ మామిడికాయలు మొత్తం మీరే అనుభవించే వాళ్ళు కదా, ఆ ఒక్క బాలుడు బాలికే, మీరెందుకు ఇలా చేశారు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఒక్క పదం చెప్పింది ఈ ఆఫ్రికా భాషలో. ఆ పదం ఓబోనాతో. అందరు చెప్పండి, ఓబోనాతో. ఓబోనాతో అనగా ఐ ఎగ్జిస్ట్ బికాస్ వి ఎగ్జిస్ట్. నేను ఎందుకు ఉన్నాను అనగా మనం అనేటటువంటి వాళ్ళం ఉన్నాను కాబట్టే నేను ఉన్నాను. మనం అనే వాళ్ళం లేకపోతే నేను లేను
అని ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా ఆ సైకాలజిస్ట్కి? మిగతా అందరూ దుఃఖముగా ఉంటే నేనొక్కదాన్ని ఎలా సంతోషముగా ఉండగలను? మిగతా అందరూ దుఃఖముగా ఉంటే నేనొక్కదాన్ని ఎలా సంతోషముగా ఉండగలను? ఇదే క్రీస్తు భగవానుడు మనకు ఇచ్చేటటువంటి సందేశం ఈ 2020 ముగింపున. ఆమెన్. తలంపులను, కోరికలను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. అదేవిధముగా ఈ గడిచినటువంటి సంవత్సరం ఈ చివరి నిమిషాలలో మీరు మాకు చేసిన అన్ని ఆశీర్వాదములకు గాను, అన్ని దీవెనలకు గాను మా జీవితం, మానవ జీవితం, మానవాళి జీవితం ఎంతో కష్టముతో, బాధలతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా చెడు నుంచి కూడా నీవు మంచిని చూపించగలవాడవు అని విశ్వసిస్తూ మేము అనుభవించిన దుఃఖానికి, సంతోషానికి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి, ప్రేమకు, ద్వేషానికి అన్నిటికీ కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశా దృక్పథముతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించే శక్తిని మాకివ్వండి. అదేవిధముగా ఇంకా కరోనా 2వ దశ అది రూపాంతరము చెంది ఇంకా అది బలపడి ప్రమాదకరముగా మారుతుండగా దానిని మీ శక్తిచే కట్టడి చేయమని, వైద్యుల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా మీ యొక్క జ్ఞానమును వారిలో ప్రవేశపెట్టి మేమందరం సాధారణ స్థితికి ఈ 2021 నూతన సంవత్సరంలో వచ్చినట్లుగా మాకు కావలసిన అనుగ్రహములనివ్వండి. మరి గత సంవత్సరం అంతా దివ్యవాణి టీవీని ఆదరించినటువంటి ప్రేక్షకులందరినీ హేరాళముగా దీవించి వారి యొక్క తలంపులను నెరవేర్చమని, రాబోయే సంవత్సరములో మా ప్రేక్షకులను, దివ్యవాణి టీవీ కుటుంబాన్ని, యాజమాన్యాన్ని అందరినీ కూడా దీవించమని, నూతన ఉత్తేజముతో మమ్మల్ని నింపమని ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ బలి ద్వారా నీ వైభవమును యోగ్యమైన రీతిలో పూజించు భాగ్యము మాకు అనుగ్రహింపుము. ఈ బలి ద్వారా మిమ్ములను నిజమైన ప్రార్థనా పరులుగను, శాంతి కాముకులుగను రూపొందింపుము. ఈ పరమ రహస్యములో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని సామరస్యముగా అందరితోనూ పూర్తిగా ఐక్యమై జీవించున్నట్లు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు.
మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలను అనేక విధములుగా పోషించి ప్రోత్సహించుచున్నావు. కావున వారిని సన్మార్గములో నడిపించుచున్నావు. నీవు ఇప్పుడును ఎల్లప్పుడూ సూచించు పరిష్కారమును వారు కనుగొందురుగాక. త్వరలో అంతరించిపోవు వస్తువులను అనుభవించుచున్నను శాశ్వతమైన వస్తువుల కొరకు ప్రగాఢ విశ్వాసముతో శ్రమింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, ఈ అర్ధరాత్రి కర్నూలు మిత్రాసనము నుంచి ఆరాధన, అదేవిధముగా అర్ధరాత్రి నూతన సంవత్సర పూజ ప్రత్యక్ష ప్రసారముగా దివ్యవాణి టీవీలో ఇవ్వబడుతూ ఉంది. కనుక అందరూ కూడా కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో అదేవిధముగా దివ్యబలి పూజలో పాల్గొనగలరు. మీ అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, 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 నిన్ను నేను మరువనయ్యా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం.